తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయాలని కోరుతూ చలో హైదరాబాద్కు వెళ్తున్న ఆశా వర్కర్స్ను వేములవాడ పోలీసులు ముందస్తుగానే అరెస్టు చేశారు. దీంతో ఆశా వర్కర్స్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం వెళ్తే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే ఆశాలకు ఉద్యోగ భద్రత కల్పించి హెల్త్ కార్డులు ఇవ్వాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అలాగే పని భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ. మేము చెల్లో హైదరాబాద్ కమిషనర్ దగ్గరికి వెళ్తుండగా ఇక్కడనే వేములవాడనే మమ్మల్ని బస్సు ఆపి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిర్రు. వేములవాడ పోలీస్ స్టేషన్కు మేము ఆశా వర్కర్లుగా 18 సంవత్సరాల నుండి చేస్తున్నాం సార్. చేస్తుంటే మాకు జీతాలు అనేది లేదు, ఫిక్స్డ్ అనేది లేదు, మాకు ఏమైనా ప్రమాదం జరిగినా బీమా అనేది లేదు, మాకు భద్రత అనేది లేదు, మా ఆరోగ్యం గురించి భద్రత లేదు, మాకు ఏదైనా అయినా కూడా భద్రత లేదు. రేపు మా కుటుంబానికి మా గురించి మా భర్తలు, మా ఇద్దరు భార్య భర్తలకు కూడా మాకు అసలు ఏదంటే మాకు లేనే లేదు సార్ గవర్నమెంట్ నుండి. కానీ మా గురించి మేము ఏదైనా చేస్తున్నాం కమిషనర్ దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి, ఇక్కడికి పోయి మేము లెటర్ ఇస్తాము అని అనగానే పోలీస్ స్టేషన్లకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, తొందరగా సార్ కానిస్టేబుల్ పంపిస్తారు, అరెస్ట్ చేయిస్తారు సార్. ఏదైనా లెటర్ ఇద్దామన్నా కూడా ఇయ్యనియరు. కాబట్టి మమ్మల్ని అట్లా ఇవ్వకుండా సార్ మాకు ఫిక్స్డ్ జీతం ఖచ్చితంగా 20,000 జీతం మాకు కావాలి. 20,000 జీతం ఇస్తేనే సార్ మేము కరెక్ట్ పని చేస్తాం, లేదంటేనా ఈ ఆశా వర్కర్ల జాబులు తీసేయండి సార్. లేకపోతే మాది వేములవాడ పిఎస్సి. మేము గత 18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం ఆశా వర్కర్గా. మాకు ఎలాంటి డిమాండ్స్ అనేది ఇంకా గుర్తించలేదు. మేము హైదరాబాద్కు మా సమస్యలు పరిష్కరించుకోవడానికే పోతున్నాము. మాకు ప్రమాద బీమా కావాలి, ఇన్సూరెన్స్ కావాలి. మాకు సడన్గా ఏమన్నా అయినా కూడా ఎలాంటి ఫిక్స్డ్ అనేది లేదు, ఏ బీమా లేదు. అందుకొరకే వెళ్తున్నాము. మేము వేములవాడ పిఎస్సి నుంచి మేము చెల్లో హైదరాబాద్ ప్రోగ్రామ్కి వెళ్తుండగా వేములవాడ స్టార్ట్ కాలేదు. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అరెస్ట్ చేసి వేములవాడ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. మేము అక్కడ కొట్లాడడానికి వెళ్ళట్లేదు, మా వినతి పత్రాన్ని అందజేయడానికి వెళ్తున్నాము హెల్త్ కమిషనర్ గారికి. మా వినతి పత్రం ఏంటిది అనగా మాకు ఉద్యోగ భద్రత కావాలి, మా జీతాలు పెంచాలి, 25,000 ఫిక్స్డ్ వేతనం చేయాలి. మాకు పనికి తగ్గ పారితోషికం తప్ప మాకు ఫిక్స్డ్ వేతనం అంటూ ఏం లేదు. మాకు ఏఎన్సీ రిజిస్ట్రేషన్ చేస్తేనే డబ్బులు వస్తాయి, డెలివరీకి పోతేనే డబ్బులు వస్తాయి. అలాగే ప్రమాద బీమా సౌకర్యం కూడా ఏం లేదు మాకు.